పుష్పదాస్ మున్సి గారు ఒక మాట అన్నారు, పిక్చర్ అది పార్టీ और ఇంకా ఎవరన్నా వచ్చే ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం తలుపులు తెచ్చే ఉన్నాయని చెప్పారు. అంటే ఇంకా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా టీఆర్ఎస్ పార్టీ కానీ? మీకెట్లా చెప్తాం? షేర్ నాకు ఎట్లయినా మీకే చెప్తాం. గతంలో మీరు అమిత్ షా గారు కానీ ఇక్కడ కేంద్రం నుంచి గెలిచినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ల అదనపు పోస్టులు శాంక్షన్ కానీ నేడు డిఫెన్స్ ల్యాండ్స్ కానీ ఇట్లా కేంద్రం త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది చెప్తున్నారు. మనకి గత 4 రోజులుగా నా గడ్కరీ గారు కూడా మీకు చాలా గంట నడుపుకు సంబంధించింది. ఓవరాల్గా ఈ 3 రోజులు మీరు చేసిన ప్రతిపాదనలకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని. ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత హడావిడిగా మేము వచ్చినాం ఈరోజు? తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం. మన ఎన్నికలలో చూసిండ్రు కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి కూడా సమస్యలు అవుతున్నారు. 2 రాష్ట్రాల మధ్య సంబంధించినటువంటి సమస్యల విభేదాలకు కానీ పెండింగ్ పరిష్కారాన్ని రాబోయే రోజుల్లో ఎట్లా చొరవపోతున్నారు? 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో స్టార్టింగ్లో 2014 ప్రారంభంలో ఒక 2-3 సార్లు మాత్రమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ ప్రాసెస్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందా? 2 రాష్ట్రాల మధ్య